ముడువకుమీ పరధనముల. పరుల యొక్క ధనాన్ని అవకాశం కలిగింది కదా అని నువ్వు తస్కరించే ప్రయత్నం ఎప్పుడూ చెయ్యవద్దు. మనకి శాస్త్రం ఏది పాటించాలో మాత్రమే చెప్పదు, అది ఎలా పాటించకుండా ఉండాలో కూడా చెప్తుంది. పరద్రవ్యాణి లోష్ఠవత్. నేను ఓ దారిలో వెళ్ళిపోతున్నాను అనుకోండి, అనేక రాళ్ళు కనపడతాయి. ఆ రాళ్ళు బెడ్డలు అన్నీ ఏరుకుని అవన్నీ జేబులో వేసుకుని పెడతానా? వెళ్ళను. నాకెందుకు ఆ రాళ్ళు? అట్లాగే ఇది నాది కాదు, ఇది వేరొకరిది అన్నప్పుడు అసలు దాన్ని మనం పొందాలనేటటువంటి కోరిక మనసులో కలగకూడదు. పరుల యొక్క ధనం ఏదుంటుందో దానిని మనం సంగ్రహించే ప్రయత్నం చేయకూడదు. న్యాయంగా మనం బ్రతికినటువంటి విధానంలో న్యాయంగా ధర్మంగా మనకి భగవంతుడు ఏది ఇచ్చాడో దానితో తృప్తిగా బ్రతికిన నాడు ఆ రూపాయే 1000 అవుతుంది, 1,00,000 అవుతుంది, 1,00,00,000 అవుతుంది. ఆ ధర్మం ఆ న్యాయం మనిషి పెరిగి పెద్దవాడై ఎంతో కీర్తివంతుడు కావడానికి మార్గాన్ని చూపిస్తాయి. అంతేకాని మనం అనుసరించకూడనటువంటి మార్గంలో అమాయకులైనటువంటి వాళ్ళ యొక్క ద్రవ్యాన్ని అపహరించడం, లేకపోతే వాళ్ళు తగినంత జాగ్రత్తగా లేరు కదానని వారి ద్రవ్యాన్ని అపహరించి తెచ్చి మనం పెద్దవాళ్ళమయ్యే ప్రయత్నం చెయ్యడం ఎప్పుడూ చెయ్యకూడదు. ఇది పిల్లలు బాగా జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం. ఏదో ధనాన్ని అపహరించడం, వస్తువులు అపహరించడం అటువంటి వాటి దగ్గర ఒక్కటే కాదు జ్ఞాపకం పెట్టుకోవలసింది. ఎప్పుడూ కూడా నువ్వు కష్టపడి మనసులో ఏది జ్ఞాపకం పెట్టుకున్నావో, నువ్వు ఏది చదువుకున్నావో అది వ్రాసి దానికి తగినటువంటి రీతిలో ఉపాధ్యాయుల వలన గౌరవాన్ని పొందు. అంతేకాని నువ్వు చదవనిది పక్కవాడు చదివి కష్టపడి వ్రాస్తున్నది నువ్వు చూచి దొంగతనంగా రాయడం నేర్చుకో. అది నిన్ను ఎప్పుడూ కాపాడదు. ఎందుకని అంటే అది ఎప్పటికైనా బయటపడిపోతుంది. శ్రీరామాయణంలో సీతమ్మ దర్శనం చేసినటువంటి వారు హనుమ. ఆయన అక్కడికి వెళ్ళి చూసొచ్చి సీతమ్మ ఇలా ఉంది అలా ఉంది అని చెప్పారు. వానరులందరూ విన్నారు. అందరూ కలిసి రాముడి దగ్గరికి వెళ్ళారు. హనుమని వెనక్కి తోసేశారు. ఈ వానరులందరూ ముందుకు కూర్చున్నారు. కూర్చుని ఒక్కొక్కడు లేచి సీతమ్మ అలా ఉంది, సీతమ్మ ఇలా ఉంది, అక్కడ రాక్షసులు ఇలా ఉన్నారు, శిశుపావృక్షం ఇలా ఉంది, అశోకవనం ఇలా ఉంది, వీళ్ళే చూసొచ్చినట్టు చెప్పారు. రాముడు అమాయకుడే. అన్నీ విని నవ్వి ఆయన అన్నారు, సీతమ్మ నా పట్ల ఎట్లున్నది అని అడిగారు. దానికి జవాబు చూసినవాడు చెప్పాలి. వీళ్ళకేం తెలుసు? అప్పుడు అందరూ పక్కకి తప్పుకుని హనుమ నువ్వు కదా చూసింది, నువ్వు చెప్పుదా అని పక్కకి తప్పుకుని ఆయన్ని ముందుకు పిలిచారు.